అదానీ అవినీతిపై చర్చించేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ భయపడుతుందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఇక మణిపూర్ అల్లర్లు, సంబాల్ హింస కేంద్రం అసమర్థతకు నిదర్శనమన్నారు. ప్రకృతి విధ్వంసంతో నష్టపోయిన వైనాడ్ను మోదీ సర్కార్ ఆదుకోలేదన్నారు. ఇక ఎన్డీఏ సర్కార్ ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు బీజేపీ నేతలు. దేశంలో జనాభా తగ్గుదల రేటు తీవ్రమైన సమస్యన్నారు ఆర్ఎస్ఎస్ నేతలు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ విపక్షాల గొంతు నొక్కుతోందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. పార్లమెంట్లో అదానీ అవినీతి, మణిపూర్ అల్లర్లపై చర్చ జరగకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మోదీ సర్కార్కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఢిల్లీ రామ్లీలా మైదానంలో జరిగిన రాజ్యాంగ పరిరక్షణ సభలో పాల్గొన్నారు ఖర్గే. ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రజల హక్కులు లాక్కునే కుట్ర చేస్తున్నాయన్నారు. మోదీ और शाहजी ने ये उठाया, ये देश को तोड़ने की काम कर रहे हैं. अरे भाई, देश को तोड़ने की काम उन्होंने कर रहे हैं. देश को जोड़ने के लिए उन्होंने जाति गणना का डिमांड किया है. और हमारा काम है, जिन लोगों को इससे फायदा होता है वो लोग पहले उठना चाहिए. अगर वो लोग पहले नहीं उठे फिर दूसरा क्यों आपके लिए आएगा, मदद करेगा. इसीलिए हमको एकजुट रहना. వైనాడ్లో వరదలతో నష్టపోయిన ప్రజలకు కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదన్నారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైనాడ్లో పర్యటిస్తున్నారు ప్రియాంక. వైనాడ్ ప్రజల అవసరాలు, హక్కులపై పార్లమెంట్లో పోరాడతానన్నారు. Both of which we need to fight for, and we need to understand how together we can resolve the nighttime issue. Whatever progress was made in the medical college also, because of the pressure Rahul ji put on the government, we need to put more pressure and advance the work even faster. రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్. ఇండియా కూటమితో పొత్తు ఉండదన్నారు. గత ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేసి విజయం సాధించామన్నారు కేజ్రీవాల్. गैंगस्टर्स को क्या संदेश दिया अमित शाह जी ने कि मैं हूं तुम्हें बचाने के लिए, चिंता मत करना. कोई कंप्लेंट आएगी, कंप्लेनेंट की ऐसी तैसी कर देंगे, कंप्लेन करने वाले की ऐसी तैसी कर देंगे. तुम चिंता मत करना, मैं बैठा हूं गृह मंत्रालय में तुम लोगों को बचाने के लिए. कौन बचाएगा फिर लोगों को? लोग किसके पास जाएंगे? लोग किसके पास के कैसे शिकायत करेंगे फिर लोग? मैं अमित शाह जी से कहना चाहता हूं कि अगर आपके अंदर हिम्मत है तो आप इन गैंगस्टर्स को गिरफ्तार करके दिखाइए. मेरे ऊपर हमला कराने से, मेरे एमएलए को गिरफ्तार करने से क्या दिल्ली के नागरिक, सीनियर सिटीजन सुरक्षित हो जाएंगे? अब दिल्ली की जनता अमित शाह जी आपसे ठोस कदम की उम्मीद करती. మహాయుతి కూటమిలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు శివసేన చీఫ్ సీఎం ఏక్నాథ్ షిండే. మహారాష్ట్ర కొత్త సీఎంను బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. స్వల్ప అనారోగ్యం కారణంగానే సొంతూరుకి వెళ్లినట్లు తెలిపారు. త్వరలో ముంబైకి వస్తానన్నారు షిండే. ये सरकार जो है ये जनता की आवाज वाली सरकार है. जनता को जैसे सरकार चाहिए वैसे सरकार मिलेगा. मैंने बुधवार के दिन पूरी तरह मेरी भूमिका स्पष्ट की हुई है. आदरणीय प्रधानमंत्री जी, आदरणीय गृह मंत्री अमित भाई और भारतीय जनता. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 10 రోజులు అవుతున్నా ఎందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియడం లేదన్నారు సంజయ్ రౌత్. अब ये जो केयर टेकर गवर्नमेंट है वो भी संविधान के खिलाफ चल रही है. अल्पमत में होते और हमारे पास बहुमत होगा तो हम बहुमत में होने के बावजूद ये लोग भाग भाग कर राजभवन में जाते और दावा ठोक देते कि हमारी बड़ी पार्टी. लेकिन अब बहुमत है, सब कुछ है. 10 दिन हो चुके हैं और सरकार बनाने का दावा तक ये लोग नहीं. దేశంలో జనాభా తగ్గుదల ఆందోళనకరమన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఇదే విధంగా జనాభాలో క్షీణత కొనసాగితే సమాజం దానంతటా అదే నశించిపోతుందన్నారు. అనేక భాషలు కనుమరుగు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత తరుణంలో భారత జనాభా వృద్ధి రేటు 3% పైగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఫెర్టిలిటీ రేటు పెరగాలన్నారు మోహన్ భగవత్. कारण हे पिढ्यानपिढ्या परिवाराद्वारे म्हणजे कुटुंबाद्वारे एका पिढीने दुसऱ्या पिढीला दिलेलं अवदान आहे, लावलेली सवय आहे. स्वभाव असाच तयार होतो ना. इंग्रजीत असं म्हणतात, सो अँड ऍक्शन, एक कृती पेरा, रीप ए हॅबिट. सवयीचं पीक घ्या. सो ए हॅबिट, रीप ए नेचर. सो ए नेचर, रीप ए कॅरेक्टर. तशा लहान सहान कृती ज्या घरात आपण वळण म्हणतो, आपण याला आमच्या घरचं वळण असं आहे असं आपण म्हणतो. దేశంలోని సమస్యలను పార్లమెంట్లో చర్చించేందుకు కేంద్రం భయపడుతుందన్నారు కూటమి నేతలు. విపక్షాలు అదానీ, సంబాల్, మణిపూర్ ఇష్యూలపై ప్రశ్నించగానే ఉభయ సభలను వాయిదా వేస్తోందని ఆరోపిస్తున్నారు.